నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. క్రిస్మస్ సందర్భంగా ఎంటీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యునైటెడ్ క్రిస్టియన్ కార్లోస్ ఈవినింగ్ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. పటాన్చెరు డివిజన్ పరిధిలో ఉన్న చర్చిల ఫాదర్లు వచ్చి క్రిస్మస్ సందేశం ఇచ్చారు. చిన్నారులు ఆటపాటలు, ముఖ్యంగా చిన్నారులు శిల్ప, సుశాంత్ పాడిన పాట అందరినీ ఆకట్టుకుంది. పలువురు ఫాదర్లు మాట్లాడుతూ ఎంటీఆర్ ఫౌండర్ మాధురి పృథ్వీరాజ్ చేస్తున్న సేవా కార్యక్రమాలు చాలా బాగా ఉన్నాయని కితాబునిచ్చారు. పృథ్వీరాజ్ మాట్లాడుతూ యేసుక్రీస్తు బోధనలు లోక శాంతికి అవసరమని అన్నారు. రాజుగారు తండ్రి అయ్యా, మరి ప్రభువా, మరి నాయన ఎండిఆర్ ప్రభువా యొక్క ఆధ్వర్యంలో తాను ఏర్పాటు చేసినటువంటి చక్కటి అయ్యా మరి క్యారల్స్ క్రిస్మస్ ను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా మరి తండ్రి నాయన మరి దేవేంద్ర రాజు గారిని, జయపాల్ గారిని ప్రభువా, పెద్దలు గౌరవనీయులు ప్రభువా, వారిని కూడా దీవించండి నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా, మరి యవనస్తుడు కాబట్టి నా తండ్రి అయ్యా నాయన మంచి నా ప్రభువా నాయన అయ్యా మరి సమాజ సేవ చేస్తూ ప్రభువా ఒక ఉన్నతమైన స్థితికి ఎదగడానికి మీరు కృప చూపండి తండ్రి. రాబోయేటటువంటి కాలంలో ప్రభువా అయ్యా మరి తండ్రి నాయన ఒక ఉన్నతమైన పదవిని ప్రభువా తాను నాయన అనుభవించుటటువంటి కృప అయ్యా నా తండ్రి నాయన పృథ్వీరాజు గారికి దయచేయమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా, మరి అభివృద్ధి చేయాలని ప్రార్థన చేసి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మీరే దీవించండి, ఆశీర్వదించండి, సమస్త ఘనత ఆమేన్. దాసులను ప్రభువా ప్రేమించి పృథ్వీరాజు గారి యొక్క కుటుంబాన్ని ప్రభువా ఎంతగానో మీరు ఆశీర్వదించి ఉంటున్నారు. ఈ ధారాళమైనటువంటి దీవెనల ద్వారా దీవించి ఇక్కడికి చేరువచ్చేసినటువంటి సేవ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నా దైవజనులకు ప్రత్యేకంగా వందనాలు. అలాగే ముఖ్యంగా పృథ్వీరాజు గారికి ముఖ్యంగా దేవుని స్తోత్రములు. అది ఒక విషయము గమనించాలి. ఇప్పటి వరకు వాక్యం చెప్పిన పాస్టర్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు. ఎందుకంటే ఏదేదో కనిపెడుతున్నారు, ఎక్కడెక్కడో వెళ్తున్నారు, ఆకాశం మండలానికి వెళ్ళిపోతున్నారు, ఏదేదో చేస్తున్నారు. మంచిదే, దేవునికి స్తోత్రములు. నిజంగానే మానవుని యొక్క జ్ఞానము చాలా పెరిగింది. దేవుడు ఎవరో గుర్తించలేని స్థితిలో ఇంకా మానవులు ఉంటున్నారు. అయితే ఏదైనా బైకు ఖరాబ్ అయితే రిపేరర్ దగ్గరికి వెళ్తాం, కారు ఖరాబ్ అయితే కారు రిపేరర్ దగ్గరికి వెళ్తాం. నశించిన మానవులను మరి సరిచేయడానికి, స్వర్గానికి తీసుకెళ్ళడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. కాబట్టి భూలోకానికి తీసుకెళ్లే దేవుణ్ణి గుర్తించలేని స్థితిలో చాలామంది ఉంటున్నారు. కాబట్టి దేవుడు ఈ సమయంలో మరి పృథ్వీరాజు ద్వారా ఇంత మంచి కార్యక్రమాన్ని పెట్టి మనకు అనేకులకు తెలపడానికి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని చేశారు. ఇప్పటి వరకు జాషువా గారు చెప్పినట్లుగా దేవుని స్తోత్రములు. నాకు జైపాలన్న గురించి బాగా తెలుసు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే జైపాలన్న ఎప్పుడు మా ఇంటి ముంగటి నుంచే జీప్లో వెళ్తూ ఉంటాడు. ఆయన గురించి మాకు బాగా తెలుసు. మా చర్చి దగ్గర, గడ్డ మీద ఉన్న చర్చి దగ్గర ఒకసారి మీటింగ్ పెట్టాము, జయపాలన్నను పిలిచాము. ఆయన మీటింగ్ పెట్టి అప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ ఉండే. ఆ మీటింగ్ పెట్టిన తర్వాత అప్పుడు ఎలక్షన్స్ అయినాయి, ఎలక్షన్లో గెలిచాడు. ఆయన చెప్పాడు, నన్ను పిలిచాడు, నేను అక్కడ మీటింగ్ పెట్టినా, నేను గెలిచాను, మీకేం కావాలనో అంటే మాకు అప్పుడు గుడిసె ఉండే చర్చి, మాకు అప్పుడు రేకులు మరి దాని డ్రెస్సులు ఇవి ఇప్పించాడు. దేవుని స్తోత్రం. అంతేకాదు అప్పటి నుంచి ఎప్పుడైనా ఆ చర్చి ముంగడి నుంచి పోతే ఆయన చాలా జ్ఞాపకం ఉంచుకుంటాడు. మరి ఒకరు మాకు 20,000 ఇవ్వమని మాకు తెలిసిన వాళ్ళు ఫోర్స్ ఎట్లనే ఇవ్వమని ఇప్పియ్యా నాకంటే డబ్బులు తీసి ఇచ్చేసి నువ్వమ్మా ఈ గంట అని చెప్పిండు. ఆయనకు నేను మళ్ళీ తర్వాత మరి జయపాలన్న గారు దేవుని స్తోత్రం. రాజుగారు కూడా వాళ్ళతో చాలా సంవత్సరాలుగా మాకు కన్సల్ట్ ఉంది. దేవునికి స్తోత్రం. కానీ దీవించి ఆశీర్వదించి అన్ని విధాలుగా అభివృద్ధి పరచలాగిన మరి అలాగే దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలు ఈ విధంగా
దేవుని బిడ్డల కొరకు ఇంత మంచి ప్రోగ్రాంను ఏర్పాటు చేసి దేవుణ్ణి ప్రకటించుటకు మంచి అవకాశం ఇచ్చిన పృథ్వీరాజు గారిని మరి వారి కుటుంబాన్ని ఆశీర్వదించలాగిన ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రములు. థ్యాంక్ యూ. మరి క్రిస్మస్ క్యారల్స్ను ఏర్పాటు చేసిన మరి ఎండిఆర్ కో ఫౌండర్ పృథ్వీరాజ్ అన్నకును మా నుంచి, మా ఫెలోషిప్ నుంచి ప్రత్యేకమైన వందనాలు అన్న. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ అందరిని ఒక తాటిపైకి తీసుకొచ్చి మరి దైవజనులను చేర్చుకుంటే ఆ ప్రతిఫలం పోగొట్టుకోరని దేవుని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి మనం అందరినీ ఒక తాటిపై చేర్చి చక్కని కార్యక్రమానికి పూనుకున్న ఎండిఆర్ ఫౌండేషన్ కో ఫౌండర్ పృథ్వీరాజ్ అన్న గారికి మనమందరం ఒకసారి చివరి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. హ్యాపీ హ్యాపీ. మంచిది. అన్న కొరకు కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఈ సందర్భం దాదాపు మరి 2016లో స్థాపించబడ్డది. మరి గత 8 సంవత్సరాల నుండి పైబడిగానే మరి బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు, మరి అనాథ శివాలను, మరి వితంతులకు, మరి విద్యార్థులు ఫీజు చెల్లించే విషయంలోనూ, మరి ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలోనూ, వికలాంగులకును ఉచిత శిబిరాలు, లయన్స్ క్లబ్ సహకారంతో వృద్ధులకు ఉచిత చికిత్స, కంటి ఆపరేషను, మరి చనిపోతే ఎవరు దిక్కుండరు. అది నిలబడి చేయడం అంటే ఆషామాషక, శవాన్ని చూస్తేనే భయపడతారు. కానీ అలాంటి కార్యక్రమాలు ఎన్నో ఈ ఎండిఆర్ ఫౌండేషన్ ద్వారా జరిగిస్తున్నారు. అంతేకాకుండా మరి వారిని దగ్గరగా ఉండి ఇంటి పెద్ద మరి అంత్యక్రియలను కూడా నిర్వహించి మరి ఎన్నో వారు చాలా సేవా కార్యక్రమాలను పూనుకుంటున్నారు. మానవ సేవే మాధవ సేవ అంటూ మరి అక్షరాలను అది మాటలతో కాకుండా క్రియలతో చూపిస్తున్నటువంటి గొప్ప కుటుంబం మరి జయపాల్ సాబ్ ముదిరాజు గారు వారి ఆధ్వర్యంలోనూ ఎంతో గొప్ప సేవా కార్యక్రమాలు జరిగిస్తున్నారు. మరి వాళ్ళకి ఏ అధికారం లేకుండానే ఇంత గొప్ప కార్యక్రమాలు జరిగిస్తున్నారు. మరి రానున్న దినాలలో వారి ఇంకా గొప్ప అధికారం వచ్చినప్పుడు ఇంకా గొప్ప కార్యాలు పూనుకుంటారు. కాబట్టి దానికి అందరూ మనం ప్రార్థన చేయాలి, మనం అందరం సపోర్ట్గా నిలబడాలి. కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మరి గొప్ప కార్యక్రమాలు పూనుకుంటున్నందుకును మా 113 డివిజన్ పాస్టర్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ గాను మరి క్రైస్తవ సంఘాల మరి విశ్వాసులందరి ఆధ్వర్యంలో ఒకసారి బిగ్ క్లాప్స్ కొడుతూ దేవుడి నామాన్ని మహిమపరుస్తాం. దేవుడు వారిని, వారి కుటుంబాలను, వారి సేవ ద్వారా జరిగిస్తున్నటువంటి మరి బైబిల్ టైంలో ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఇట్లాంటి ఒక థాట్ తీసుకొచ్చిన జీవన్ బాబుకి, మరి టైంకి ఎండిఆర్ ఫౌండేషన్ టీం మెంబర్స్కు, మరి ఇంత షార్ట్ నోటీస్లో కూడా ప్రసాద్ గారు కానీ, యాదన్న గారు కానీ, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క పేరున ప్రతి ఒక్క పాస్టర్స్ గారికి, ప్రతి ఒక్కరికి వెరీ హార్ట్ఫుల్ థ్యాంక్ యూ. మరి మా ఉద్దేశం ఏంటంటే ఇది 113 డివిజన్ది ఇదొక లాస్ట్ డివిజన్ అనమాట. రేపు పొద్దుగల ఆల్రెడీ 2 డివిజన్స్ అయిపోయినాయి. ఒకటి పటాన్చెరు సపరేటు, ఇంకోటి జేపీ కాలనీ సపరేటు. రేపు రానున్న రోజు ఎట్లుంటుందో తెలియదు. కాబట్టి ఒకసారి అందరు ఎవరు చర్చ్లో వాళ్ళు చేసుకుంటారు సెమీ క్రిస్మస్, ప్రీ క్రిస్మస్ ఈవెంట్స్. ఈ ఒక్కసారి అందరినీ కలిపి ఒకసారి అందరి యునైటెడ్గా ఉంటే ఆల్వేస్ హ్యాపీగా ఉంటామని చెప్పి మేము ఇది చేయడం జరిగింది. మరి ఎండిఆర్ ఫౌండేషన్ నుంచి మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ప్రతిసారి నాకు ఆలోచన వస్తుంటుంది, అరే మనం చేస్తున్నాము, దీనికి రీచ్ అవుతుందా, రీచ్ అవ్వట్లేదా. ఆల్వేస్ మన ఇండియాలో ఉన్న పాపులేషన్కి ఎనీ టైం మనం వర్క్ కావాలనుకుంటే వర్క్ దొరికే, సర్వీస్ చేయాలంటే సర్వీస్ ఉండే అవకాశం చాలా ఉంటాయి. మరి నేను కూడా అనుకుంటుండే, ఇప్పుడు నాకు అంతగానో ఎనర్జీ ఉన్నదా, రేపు ఇంకెక్కువ చేయాలి అన్నప్పుడు మనకంత ఎనర్జీ అంత మనకు అన్నీ కలిసి వస్తాయా అని చెప్పి అనుకుంటుండే. కానీ ఇందులో మేము కూడా మా పర్సనల్ టైం కానీ, మా ఫ్యామిలీ టైం కానీ మేము కూడా ఎన్నో సాక్రిఫైస్ చేసుకుంటూనే ఉంటుండే. కానీ ప్రతిసారి మాకు మోటివేషన్ మీరందరూ కూడా మీ పర్సనల్ లైఫ్స్ని, మీ ఫ్యామిలీ లైఫ్స్ని అందరినీ మీరు కొద్దిగా కాంప్రమైజ్ అయ్యి సొసైటీ అప్లిఫ్ట్మెంట్ కోసం మీరందరూ పని చేస్తూనే ఉంటారు, నిత్యం పని చేస్తూనే ఉంటారు. కాబట్టి మీ దగ్గర నుంచి నేను కూడా కొద్దిగా మోటివేట్ అవుతాను. సర్వీస్ టు హ్యూమన్, సర్వీస్ టు గాడ్ అనే ఆ ఒక్క లైన్ తోటి నేను కూడా
ముంగటికెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఇంకా రానున్న కాలంలో నాకు కూడా చాలా ఎనర్జీ ఇవ్వాలని చెప్పి మీరు కూడా నా కోసం ఒక చిన్న ప్రేయర్ పెట్టుకోండి. మరి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరి సోదర సోదరిమణులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఇలాంటి ఈవెంట్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హార్ట్ఫుల్ థ్యాంక్ యూ అండ్ హ్యాపీ అండ్ మెరీ క్రిస్మస్. అండ్ రానున్న న్యూ ఇయర్ కూడా వెరీ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. అందరూ మనం క్రిస్మస్ టు క్రిస్మస్ మనమందరం అభివృద్ధి చెందాలి. మన ఆరోగ్యం కానీ, మన ఫ్యామిలీలో కానీ, మనకుండే టెన్షన్స్ కానీ, ఫైనాన్షియల్స్ కానీ అన్నీ కూడా నెగిటివ్వి పోయి పాజిటివ్వి మన లైఫ్లో రావాలి. క్రిస్మస్ టు క్రిస్మస్ మన అందరం అభివృద్ధి చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ వెరీ హార్ట్ఫుల్ థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఈ కార్యక్రమం తర్వాత డిన్నర్ ఏర్పాట్లు ఉంటాయి. అక్కడ